హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ అందరికీ మెరుగైన పీఆర్సీ అమలు అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లందరినీ ప్రస్తుతం ఎదుర్కొన్న ప్రధాన సమస్య మెరుగైన పీఆర్సీ ఎప్పుడు వస్తుంది అనేది. ఈ అంశంపై ఇటీవల విజయ సంక్రాంతి అనే ప్రముఖ దినపత్రికలో ఒక ప్రత్యేక కథనం ప్రచురితం అయ్యింది. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా అయితే మారింది. ఆ పత్రికలో వచ్చిన వార్తలను మనం నిశితంగా పరిశీలించినట్లయితే ప్రభుత్వ ఉద్యోగుల ప్రస్తుత దయనీయ స్థితి మరియు వారు ఎదురుచూస్తున్న అనిశ్చితి స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా మెరుగైన పీఆర్సీ ఎప్పుడు ఇస్తారు అనే హెడ్లైన్ ఉద్యోగుల ఆవేదనకు అద్దం పడుతోంది. నిజానికి ఈ యొక్క పీఆర్సీ అనేది 2023 జూలై నెలలోనే అమల్లోకి రావాల్సి ఉంది. కానీ దురదృష్టవశాత్తు అప్పటి నుండి ఇప్పటి వరకు కాలం గడిచిపోతుందే తప్ప పీఆర్సీ అడుగు ముందుకు పడటం లేదు. దాదాపు 3 సంవత్సరాల సుదీర్ఘ కాలం గడిచిపోయినా ఇప్పటికీ దీనిపై స్పష్టత అనేది రాకపోవటం వల్ల వేలాది మంది ఉద్యోగులు కళ్ళు కాయలు కాచేలాగా అయితే ఎదురు చూస్తున్నారు. మరి ప్రభుత్వ ప్రతినిధులను లేదా సంబంధిత అధికారులను ఎప్పుడు అడిగినా సరే వారు ఇచ్చే సమాధానం కేవలం ఒకటే: తప్పకుండా ఇస్తాం, చాలా త్వరలోనే ప్రకటిస్తాం, ఇదిగో ఇప్పుడు వచ్చేస్తుంది అంటూ కాలయాపన చేసే మాటలు చెప్తున్నారు. మరి ఇలాంటి హామీలు విని విని ఉద్యోగులలో సహనం నశిస్తోంది. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో స్వరాష్ట్రంలో ఆత్మగౌరవంతో కూడినటువంటి పీఆర్సీ వస్తుందని అందరూ ఆశపడ్డారు. కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఆ ఆశలు నెరవేరటం లేదని, పైగా విలీనంతో మొదటికే మోసం వచ్చిందని చెప్పేసి అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఇచ్చే హామీలు బాగానే ఉంటున్నాయి. కానీ వాటిని అమలు చేసే విషయంలో మాత్రం ఎలాంటి గట్టి నిర్ణయాలు తీసుకోవటం లేదు. మరి మరింత లోతుగా పరిశీలిస్తే 2023లో అప్పటి ప్రభుత్వం పీఆర్సీని ఏర్పాటు చేసిన మాట నిజమే. మరి అప్పట్లో ఉద్యోగులను ఊరడించడానికి కేవలం 5% ఐఆర్ ప్రకటించి ఈ కమిటీని అయితే నియమించారు. సాధారణంగా ఒక పే రివిజన్ కమిటీ తన నివేదికను 6 నెలల్లోపు ప్రభుత్వానికి సమర్పించాలి. కానీ విచిత్రం ఏమిటంటే 6 నెలల్లో పూర్తి కావాల్సిన ఈ యొక్క నివేదిక ప్రక్రియ 3 సంవత్సరాలు దాటినా సరే ఇంకా అసంపూర్తిగానే ఉంది. ఒక కమిటీ తన రిపోర్ట్‌ను సమర్పించకుండా ఇన్నేళ్లు జాప్యం చేయడం అనేది నిజంగా ఆశ్చర్యకరపరిచే విషయమే. మరియు ప్రజాస్వామికం కూడా అప్రజాస్వామికం కూడా. మరి ఈ యొక్క జాప్యం వల్ల ఉద్యోగులకు పెరగాల్సిన జీతాల వల్ల వచ్చే ఆర్థిక ప్రయోజనాలైతే కోల్పోతూ ఉన్నారు. కేవలం పీఆర్సీ మాత్రమే కాదు, టీఏ కరువు భత్యం విషయంలో కూడా ఉద్యోగులు తీవ్ర అన్యాయానికి గురి అవుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 డీఏలు పెండింగ్‌లో అయితే ఉన్నాయి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం త్వరలో మరో కొత్త డీఏను ప్రకటిస్తే రాష్ట్ర ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ డీఏల సంఖ్య 6కు చేరుతుంది. ఇది ఒక రకంగా ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని కృంగదీసే అంశం. దీంతో పాటు ఉద్యోగుల ఆరోగ్య పథకమైనటువంటి ఈహెచ్ఎస్ అమలు కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. ప్రభుత్వం ఇటీవల ఈ యొక్క ఆరోగ్య పథకానికి సంబంధించి అనేక జీవోలను విడుదల చేసింది. జూలై 15 నుంచి ఈ యొక్క పథకం పూర్తి స్థాయిలో వర్తిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. దీనికోసం జూన్ నెల జీతాల నుంచే ఉద్యోగుల ఖాతాల్లోంచి డబ్బులు కట్ చేసుకుంటూ ఉన్నారు. అయితే జూన్ 15 రాబోతున్న తరుణంలో జూలై 15 తేదీ రాబోతున్న తరుణంలో ఇది క్షేత్రస్థాయిలో ఏ మేరకు అమలు కాబోతుంది? కార్పొరేట్ హాస్పిటల్స్ ఈ యొక్క కార్డులను అంగీకరిస్తాయా లేదా అనేది ఒక పెద్ద మిస్టరీగా అయితే మిగిలిపోయింది. మరి ప్రస్తుత పరిస్థితులు అసలు పీఆర్సీ అనేది ఉంటుందా లేదా అనే అనుమానాలు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల వర్గాల్లో నెలకొన్నాయి. అయితే ఇలాంటి సమయంలో మెరుగైన పీఆర్సీ ఇస్తామని ప్రభుత్వం చెప్పే మాటలు ఎవరూ నమ్మలేకపోతూ ఉన్నారు. అందుకే ఉద్యోగులు అడుగుతున్నది ఒకటే: ముందుగా ఆ పే రివిజన్ రిపోర్ట్‌ను బహిర్గతం చేయండి. రిపోర్ట్ బయటికి వస్తేనే దానిపై చర్చలు జరగటానికి, ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను వినిపించటానికి అవకాశం అనేది ఉంటుంది. మరి ప్రభుత్వం వెంటనే కమిటీ రిపోర్ట్‌ను తెప్పించుకొని ఎంత శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలి అనే దానిపైన స్పష్టత ఇవ్వాలి. ఇది జూలై నెల కాబట్టి ఈ నెలలో ప్రభుత్వం ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే 2023 జూలైలో ఆగిపోయినటువంటి ప్రక్రియను 2026 జూలై నెలలోనైనా సరిదిద్దాలి.
కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తే రాబోయే దసరా పండుగలోపు ఒక మంచి ఫిట్‌మెంట్‌తో కూడినటువంటి కొత్త జీతాలను అందుకునే అవకాశం అనేది ఉంటుంది. సో, అప్పుడు ఉద్యోగుల్లో పోయిన నమ్మకం తిరిగి వస్తుంది. మరియు వారు మరింత ఉత్సాహంతో అయితే పని చేయగలుగుతారు.